కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 5 నెలలకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీలు మాట్లాడుతూ గడిచిన 150 రోజులకు గాను హుండీలో భక్తులు వేసిన కానుకలను లెక్కించడం జరిగిందని తెలిపారు. గత మార్చి నెలలో హుండీల లెక్కింపులో 3,75,506 రూపాయల ఆదాయం రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలత్రిపుర అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ రోజుని ఈ గుడిలో సుమారు 5 నెలల క్రితం డిబ్రీ కౌంటింగ్ చేశారు. మరలా ఉత్సవం సందర్భంగా ఉత్సవాలు వస్తున్నందున డిబ్రీలు ఖాళీగా ఉండాలని చూస్తూ మళ్ళీ ఇవాళ కౌంటింగ్ మొదలెట్టారు. అది మన దేవాదాయ కమిటీ ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కౌంటింగ్ చేస్తే సుమారు 3,75,000 రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఇంకా కౌంటింగ్ అవుతుంది ఎంత అనేటువంటిది మీకు రేపు ఈఓ గారు ఈ లెక్కలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయంలో రేపు 2వ తారీఖు దాటి 3వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దానికి తగిన ఏర్పాట్లు కూడా అప్పుడే ప్రారంభించారు. ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఏమైనటువంటి ఆటంకాలు లేకుండా జరిపించాలని అమ్మవారిని కోరుతూ ఈ విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియదు. అదేవిధంగా వారి యొక్క ఆసక్తి మేరకు ఇక్కడ వాటర్ ప్రూఫ్ పందిళ్ళు, క్యూ లైన్లు, అదేవిధంగా బార్గేట్ సిస్టము, దాతల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 3వ తేదీ నుంచి ఇక్కడ చండీ హోమాలు, అదేవిధంగా నవనాచన పూజలు అనంతరం రాత్రిపూట ఇక్కడ సుమారు 2,000-3,000 మందికి ప్రతిరోజు కూడా నవరాత్రులు అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఆ యొక్క కార్యక్రమానికి కూడా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేసాం. ఈ యొక్క అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం సుమారు ఒక 7 లక్షల నుంచి 8 లక్షలు వస్తుందని మా యొక్క అంచనా. గతం కంటే కూడా ఇక్కడ ఇప్పుడు పెరిగే అంచనాలు మాకు కొంచెం వచ్చినట్లుగా మాకు అనిపిస్తుంది. ఈ యొక్క వివరాలు సాయంత్రం మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా అమ్మవారి దర్శనానికి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయం తరపున కోరి ప్రార్థిస్తూ ఇక్కడ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఒక అవతారం వేయడం జరుగుతుంది. ఆ యొక్క అవతారం మర్నాడు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. భక్తులకు ఎటువంటి సందేహాలు లేకుండా ఆ ముందు రోజు సాయంత్రం వీలవ్వని పక్షంలో మర్నాడు ఉదయం కూడా అదే అవతారం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ యొక్క వెసులుబాటును కూడా పరిగణలోకి తీసుకుని మా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మా ఆలయం తరపున భక్తులందరికీ ఆహ్వానం.